అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ పోలీసులకు హ్యాకర్లు సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లు హ్యాక్ చేశారు. ఇటీవల హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేసిన హ్యాకర్లు ఇప్పుడు పోలీస్ వెబ్సైట్ ను టార్గెట్ చేశారు. దీంతో 10 రోజులుగా రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైట్లు పనిచేయడం లేదు. వెబ్సైట్లలోని లింకులు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు సమాచారం. ఈ వెబ్సైట్లు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ హ్యాకింగ్ ముఠాలపై దృష్టి సారించింది. ఇక ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసి సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తున్నారు. మరోసారి హ్యాకింగ్ కు గురి కాకుండా అధునాతన మాల్వేర్ ను ఆడిట్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులకు హ్యాకర్లు సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ఇటీవల హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేసిన హ్యాకర్లు ఇప్పుడు పోలీస్ వెబ్సైట్లను టార్గెట్ చేశారు. దీంతో 10 రోజులుగా రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైట్లు పనిచేయడం లేదు. వెబ్సైట్లలోని లింకులు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు సమాచారం. వెబ్సైట్లు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ హ్యాకింగ్ ముఠాలపై దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. మరోసారి హ్యాకింగ్ కు గురి కాకుండా అధునాతన ఫైర్ వాల్ ను ఆడిట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈసారి ఏకంగా సైబర్ నేరస్తులు పోలీసుల వెబ్సైట్లని టార్గెట్ గా తీసుకొని అఫీషియల్ గా కమిషనరేట్ నుంచి ప్రజలకు సేవలు అందించేటువంటి వెబ్సైట్లని హ్యాక్ చేసి దాంట్లో ఉన్నటువంటి పోలీసుల వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వాళ్ళు అప్లోడ్ చేస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు, వీటన్నిటి కూడా మళ్ళీ మిస్యూజ్ అవుతాయేమో అని ఇమీడియట్ గా పోలీస్ శాఖ ఐటీ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి వారి బృందాలంతా కూడా అక్కడికి చేరుకొని ఈ హ్యాకింగ్ జరగకుండా, ఈ డేటా అంతా కూడా పోకుండా ఈసారి పటిష్టమైనటువంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఎలాంటి హ్యాకర్స్ ని హ్యాక్ చేయాలనే ప్రయత్నం చేసినా ఈసారి అవకాశం లేకుండా పోలీస్ శాఖ ఆ ప్రయత్నాలు చెప్తా ఉంది. 10 రోజులుగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లు పనిచేయకపోవడంపై మాత్రం పోలీసుల కాంటాక్ట్స్ నెంబర్ కి సాధారణ ప్రజలు రీచ్ అవ్వలేకపోతా ఉన్నారు. ఆ సమస్యలు ఆ రకంగానే పెండింగ్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంతకుముందు హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేసి దాంట్లో కొన్ని తెలుగు సినిమాలని అప్లోడ్ చేయడము, ఇప్పుడు ఏకంగా పోలీస్ కమిషనరేట్ కి చెందినటువంటి వెబ్సైట్లని హ్యాక్ చేయడంపై మాత్రం పోలీసుల వెబ్సైట్లకే భద్రత లేకుండా పోయింది. వాళ్ళ దానికే భరోసా కల్పించలేకపోతా ఉన్నారు. ఇంకా సాధారణ ప్రజలను ఈజీగా హ్యాక్ చేయగలుగుతారంటూ మాత్రం పోలీసుల పైన తీవ్ర స్థాయిలో నెటిజన్స్ ఈ ట్రోలింగ్స్ సాగిస్తా ఉన్నారు. సైట్ లోని లింకులన్నీ కూడా ఓపెన్ చేస్తుంటే తిరిగి అవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ లోకి రీడైరెక్ట్ గా తీసుకెళ్తా ఉన్నాయంటూ మాత్రం పోలీసులు వాటిని గుర్తించడం జరిగింది. దీంతో సర్వర్లు డౌన్ చేసినటువంటి ఐటీ విభాగం వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడడము, 2 వెబ్సైట్లతో పాటు ప్రభుత్వ కీలక ఎన్ఐసి సంస్థ ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తా ఉంది. హ్యాకింగ్ ముఠాలపై దృష్టి పెట్టి సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ ఎన్ఐసి బృందం ఆ హ్యాకింగ్ విముక్తి కల్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం వెబ్సైట్లలో మాల్వారీ చొరబడినట్లు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా ఇప్పటికే హ్యాక్ అయ్యాయని కొన్ని అనుమానాలు ఉన్నాయి. సమస్య పరిష్కారానికి రంగంలోకి కమిషనరేట్ లో ఉన్నటువంటి ఐటీ టీమ్స్ దిగి ఆ సైబర్ హ్యాక్ ని ముందుగా అడ్డుకొని ఇప్పటి వరకు ఎంత డేటాని వీరు సేకరించారు, పోలీస్ వెబ్సైట్ అని హ్యాకింగ్ చేయడం వల్ల వారికి ఉన్నటువంటి ఉపయోగం ఏంటి అనే దానిపై కూడా ఐటీ అధికారులు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తున్నారు. సైట్ లో పునరుద్ధరణకు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పర్యవేక్షణలో పనిచేస్తున్నటువంటి ఢిల్లీకి చెందినటువంటి సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు కూడా అవసరమైనటువంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా అప్డేట్ చేయిస్తూ పాత డేటానంతా కూడా తొలగించి కొత్త అప్డేషన్ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోసారి హ్యాకింగ్ గురవ్వకుండా మాత్రం అధునాతిక ఈ మాల్వేరీ ఫైల్స్ వేసి ఐటీ టీమ్ స్ట్రాంగ్ గా దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. పోలీసు వెబ్సైట్స్
హ్యాక్ అవ్వడము, హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అవ్వడము, కొన్ని రోజుల క్రితం సీఎంఓ కార్యాలయం నుంచి, ఎమ్మెల్యేలు, మినిస్టర్ కార్యాలయం నుంచి జర్నలిస్టులకు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అవ్వడము, కొంతమంది యాంకర్ల మొబైల్స్ హ్యాక్ అవ్వడము, చాలా మంది సాధారణ ప్రజల మొబైల్స్ హ్యాక్ అవ్వడము, దాని ద్వారా డబ్బులు కావాలంటే కూడా ఇతర వ్యక్తులకు మెసేజ్ వెళ్లి నిజంగానే ఆ వ్యక్తి అనుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘటనలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా కేసులు నమోదవుతా ఉన్నాయి. దీనిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండి అపరిచితుల వ్యక్తుల నుంచి కానీ తెలిసిన వ్యక్తి నుంచి కానీ మెసేజ్లు వచ్చినప్పుడు 2-3 సార్లు చెక్ చేసుకునే తప్ప ఈ హ్యాకింగ్ బారిన పడకండి అంటూ మాత్రం దీనిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. అయితే రవితేజ, ఇప్పటి వరకు ఎంత కాలంగా ఈ పోలీసులకు సంబంధించిన వెబ్సైట్లు డౌన్ లో ఉన్నాయి? గతంలో ఒకసారి ఈ హ్యాక్ గురైనప్పుడు 2-3 రోజుల్లో మళ్ళీ వాటిని పునరుద్ధరించి మళ్ళీ ఆ సేవలు ప్రారంభించారు. ఈ రోజు ఏకంగా 10 రోజుల నుంచి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కి చెందినటువంటి వెబ్సైట్లు సర్వీస్ ఇవ్వలేకుండా సిటిజన్స్ కి అవి డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్స్ కి తీసుకెళ్లడము, కొన్ని సైబర్ హ్యాక్ కి గురైనట్టు వాళ్ళ వ్యక్తిగత డేటా అంతా కూడా వాళ్ళు సేకరించడము, కొన్ని వెబ్సైట్ లో సినిమా లింక్స్ కనిపించడము. 10 రోజుల నుంచి ఈ సేవలు పూర్తిగా సిటిజన్స్ కి అందుబాటులో లేకపోవడంతో మాత్రం పోలీస్ అధికారులను రీచ్ అవ్వలేక, పోలీస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి సిబ్బందిని రీచ్ అవ్వలేక అనేక సమస్యలు, అనేక ఫిర్యాదులు ఆ రకంగానే పెండింగ్ లో ఉండిపోతా ఉన్నాయి. ఇమీడియట్ గా ఈ ఇష్యూని ఇక్కడితో సాల్వ్ అవుట్ చేసి కొత్త సాఫ్ట్వేర్ ని రంగంలోకి తీసుకొచ్చి మళ్ళీ సైబర్ హ్యాకింగ్ అవ్వకుండా మాత్రం పోలీసులు పటిష్టమైనటువంటి సాఫ్ట్వేర్ అని ఈసారి ఉపయోగించి ఈ సేవలు అందించబోతా ఉన్నారు. ఈ రోజు లేదా రేప ఆ ప్రాబ్లం అంతా కూడా రెక్టిఫై చేసి కొత్త వెబ్సైట్లని పోలీసులు ప్రారంభించబోతా ఉన్నారన్న సమాచారం అందుతాం. అయితే సిబ్బంది డేటా కానివ్వండి అండ్ అదే విధంగా ప్రజలకు సంబంధించిన వ్యక్తిగతంగా డేటా ఏమైనా లీక్ అయిందా? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా అధికారికంగా స్పష్టం చేస్తారా? పోలీస్ అధికారుల నెంబర్లే ఎక్కువగా దాంట్లో పబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి పోలీస్ అధికారుల నెంబర్ను తీసుకొని పోలీస్ అధికారి లాగానే తెలిసినటువంటి వ్యక్తులకు మెసేజ్లు పెడితే మాత్రం ఈజీగా ఆఫీసర్ అనుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వెబ్సైట్లని హ్యాక్ చేయడానికి ప్రధాన కారణం పోలీస్ అధికారుల నెంబర్లు, వాట్సాప్ ని వాళ్ళ లాగిన్స్ తీసుకొని దాని ద్వారా మెసేజ్లు పెట్టి జనాల నుంచి డబ్బులని లాగేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి హ్యాకింగ్ అని పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే పోలీస్ అధికారుల పేరుతో మెసేజ్లు వచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కేసులు అయితే ఎక్కడా నమోదు అవ్వలేదు. ఎందుకంటే దీని పట్ల ప్రజలకు ఇప్పుడే అప్రమత్తం చేసి అవేర్నెస్ కల్పించి ఎవరు ఏ సందర్భంగా డబ్బులు అడిగినా ఆ వ్యక్తా కాదా అనేది ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని 3-4 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే అవసరాన్ని బట్టి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి తప్ప ఒక మెసేజ్ కారణంగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఇమీడియట్ గా సైబర్ నేరస్తుడి అకౌంట్ లోకే వెళ్తాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా మొదటి నుంచి దీనిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. కాబట్టి ఈ 10 రోజుల పాటు పోలీసు వెబ్సైట్ అని హ్యాక్ చేసి పోలీసుల నెంబర్ల ద్వారా ఇతరులకు మెసేజ్లు పెట్టారు కానీ ఇతరులు స్పందించి డబ్బులు వేసినటువంటి కేసులు అయితే నమోదు అవ్వలేదు. ఆ రకంగా ఏవైనా మోసపోయి పోలీసుల నెంబర్లతో వచ్చినటువంటి వాటిపైన ఫిర్యాదు చేస్తే డెఫినెట్ గా సైబర్ హ్యాకింగ్ కి గురైనటువంటి డబ్బులను అది అవకాశం ఉంది. అయితే రవితేజ, ఈ ఏదైతే ఇప్పుడు జరిగిందో దీనికి సంబంధించి అధికారులు ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైనా చేపడుతున్నారా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మిగిలిన అన్ని ప్రభుత్వ సైట్లకు సంబంధించి కూడా సెక్యూరిటీని కాస్త అప్డేట్ గానీ ఇలాంటివి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఐటీ అధికారులు ప్రస్తుతం పోలీసులతో సమన్వయం ఉండి ఇన్ని రోజుల పాటు ఆ వెబ్సైట్ ని నడిపిస్తున్నటువంటి ఎన్ఐసి సంస్థ కూడా రంగంలోకి దిగి ఎక్కడి నుంచి ఈ పోలీస్ వెబ్సైట్ అన్ని కూడా హ్యాక్ అయ్యి నెక్స్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఐటీ టీమ్స్ తో పాటు ఎన్ఐసి పోలీస్ బృందాలన్నీ కూడా జనాలను అప్రమత్తం చేసి అవే వెబ్సైట్ల ద్వారా వాళ్ళు మెసేజ్లు ఇచ్చి దాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెందినటువంటి అనేక వెబ్సైట్లు కూడా హ్యాక్ అయ్యాయి. మొన్న సీఎంఓ కార్యాలయము, డిప్యూటీ సీఎంఓ నుంచి ఆ తర్వాత మినిస్టర్లకు చెందినటువంటి గ్రూప్స్, మినిస్టర్లు కీలక హోదాలో ఉన్నటువంటి వారి కార్యాలయ సిబ్బంది మొబైల్ నుంచి కూడా అనేక మంది ఫోన్లకు మెసేజ్లు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ హ్యాకింగ్ ని పూర్తిగా ఎలా అరికట్టాలి, ఎలా జనాల్ని అసలు మోసానికి గురవ్వకుండా చైతన్యపరచాలి అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపైన తీవ్ర విస్తృత ప్రచారం జరుపుతా ఉంది. దీనిపైన ప్రజలు అవేర్నెస్ తీసుకుంటే ఏ రకమైన హ్యాకింగ్ కి గురైనా డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతారు అనే ఒక మెసేజ్ అయితే పోలీస్ శాఖ తరఫున ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ అవ్వడము, పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వెబ్సైట్లు హ్యాక్ అవ్వడము, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అంటూ మాత్రం సూచిస్తా ఉన్నారు. ఎవరు కూడా డబ్బులు షేర్ చేయకండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి, ఏ వివరాలు అడిగినా తెలియజేయకండి. ఒకవేళ నిజమైన పోలీస్ అంటే పోలీసులు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు కానీ ఆన్లైన్ లో అడగరు అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ
హ్యాకింగ్ కి గురైనటువంటి వెబ్సైట్స్ ని త్వరలో వీళ్ళు పునరుద్ధరణ చేసి మళ్ళీ ప్రజలకు సేవలు అందించే విధంగా మాత్రం ఆ ఐటీ టీమ్స్ ఇంకాస్త రిపేరింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ ఫ్లెజ్ గా అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.